కష్టపడాలి లైఫ్. ఓకే, ఇప్పుడు మీరు బాగా కష్టపడడం అంటే బాగా చదివితే ఫ్యూచర్ బాగుంటుంది. అది కాకుండా ఇప్పుడు కష్టపడకుండా అలా టైం పాస్ చేసేస్తే ఫ్యూచర్లో మీరు చాలా కష్టమైన పని చేయాల్సిందే ఉంటుంది. అర్థమవుతుంది కదా. సో లైఫ్లో ఏదో ఒకసారి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూసుకుంటే నేను 10th స్టేట్ ర్యాంక్ వచ్చాను. బాగా చదివిన వల్లనే ఈసారి ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. కష్టపడి చదివితే భవిష్యత్తులో ప్రయోజకులవుతారని జిల్లా కలెక్టర్ నిశాంతి స్పష్టం చేశారు. తలారిసింగి సిహెచ్ స్కూల్లో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా పీటీఎం 4.0 ఆత్మీయ సమావేశంలో ఆమె 10వ తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడుతూ పిల్లలు చదువు క్రీడలు తప్ప వేరే ఆలోచన లేకుండా ఉండాలన్నారు. చదువుతున్న పిల్లల్ని ఆ పని చేయి ఈ పని చేయి చెప్పకుండా చదువుతున్న పిల్లలు ఫోకస్డ్గా చదువుతున్నట్టు మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మీరు టీవీ చూస్తూ వాళ్ళని టీవీ చూడొద్దు, తర్వాత మీరు మొబైల్ చూస్తూ వాళ్ళని మొబైల్ చూడొద్దు అని చెప్పుకుంటే వాళ్ళు విన్నారు. మీరు కూడా వాళ్ళతో పాటు మీరు కూడా కొంచెం కష్టపడి ఈ సంవత్సరం వాళ్ళకి మంచి మార్క్స్ వస్తే నెక్స్ట్ వాళ్ళ కెరియర్లో కూడా బాగా ఉపయోగపడతాయి. ఓకే, సో ఇది ఫస్ట్ ఇది ల్యాడర్లో ఎలా ఫస్ట్ స్టెప్ ఉంటుందో ఇలా 10th ఎగ్జామ్స్ అనేది ఫస్ట్. మీ కెరియర్ బాగా ఉండాలి అంటే, మీ ఫ్యూచర్ బాగా ఉండాలంటే ఎప్పుడో ఒక్కసారిగా కష్టపడాలి లైఫ్లో. ఓకే, ఇప్పుడు మీరు బాగా కష్టపడడం అంటే బాగా చదివితే ఫ్యూచర్ బాగుంటుంది. అది కాకుండా ఇప్పుడు కష్టపడకుండా అలా టైం పాస్ చేసేస్తే ఫ్యూచర్లో మీరు చాలా కష్టమైన పని చేయాల్సిందే ఉంటుంది. అర్థమవుతుంది కదా. సో లైఫ్లో ఏదో ఒకసారి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూసుకుంటే నేను 10th స్టేట్ ర్యాంక్ వచ్చాను. బాగా చదివిన వల్లనే ఈసారి లైఫ్లో ఎప్పుడో ఒకసారి మీరు కష్టపడాల్సి ఉంది. మీరు ఇప్పుడు కష్టపడి చదువుతారా లేదు ఫ్యూచర్లో కష్టమైన పని చేస్తారా అది మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, సో ప్రతి పిల్లలు కూడా స్టడీసే మీకు ఫోకస్, వేరే ఏ పని లేదు. గవర్నమెంట్ అన్నీ మీకు తీస్తున్నారు, గవర్నమెంట్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. బుక్స్, నోట్బుక్స్, పెన్, బ్యాగ్, యూనిఫామ్, షూస్ అన్నీ గవర్నమెంట్ ఇస్తున్నారు. సో మీరు అది సద్వినియోగం చేసుకొని ఫుల్ ఫోకస్ స్టడీస్ మీదనే ఉన్నారు. మరి ఏం అలవాటు పెట్టుకోవద్దు. స్టడీస్, స్పోర్ట్స్ ఉండొచ్చు, మరి ఏమి కూడా అన్నెసరీ టైం పాస్ చేస్తున్నది 10th చేయదు. ఓకే, మీకు ఫ్యూచర్లో మీకు ఫుల్ టైం ఉంటుంది. తర్వాత మీరు 11th 12th కాలేజ్ అని అయిపోయిన తర్వాత మీరు జాబ్ చేసినప్పుడు మీకు టైం ఉంటుంది. అప్పుడు మీరు వేరే యాక్టివిటీస్, వేరే మీకు ఇష్టమైనది లెక్చరల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ 10th and 12th అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫుల్ బాగా చదవాలి. ఓకే అబ్బాయి, ఓకే, వెరీ గుడ్. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం మెగా పీటీఎం 4.0 తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నమస్కారం. ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0 ఈ రోజు జరుపుకుంటున్నాం. ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ప్రతి క్లాస్ టీచర్ కూడా క్లాస్ సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తో ఇంటరాక్షన్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఆ ఇంటరాక్షన్ తో పాటు వాళ్ళ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, ప్రతి స్టూడెంట్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాట్ ఆర్ దేర్ ఇంట్రెస్ట్ అదని కూడా పేరెంట్స్ తో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఆర్బిఎస్కే కార్డ్స్, వాళ్ళ హెల్త్ సంబంధించిన కూడా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఇంటరాక్షన్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అతో పాటు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ డిస్ప్లే చేయడం, అలాగే గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన పిల్లలకు ఇస్తున్న ప్రతి కిట్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. అలాగే ప్రతి స్కూల్లో కూడా డిస్ప్లే చేస్తున్నారు. అదని చూసాము. ప్రతి పిల్లలు కూడా కావాల్సిన బుక్స్, నోట్ బుక్స్ నుంచి బ్యాగ్స్, అలాగే యూనిఫామ్, షూస్, సాక్స్, బెల్ట్ అన్ని కూడా ఇస్తున్నారు. సో పిల్లలు జస్ట్ వచ్చి చదివితే చాలు, వాళ్ళకి కావాల్సిన అన్ని మెటీరియల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం. సో అందరు కూడా వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా పిల్లల్ని బాగా చదివించాలి. అండ్ పిల్లలకు వాళ్ళు మంచి చదివించిన పిల్లలకు అందరు కూడా పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. అండ్ టీచర్స్ కూడా పేరెంట్స్ టీచర్స్ రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అయ్యి స్టూడెంట్స్ హోలిస్టిక్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయాలి అని ఇది ఉద్దేశం, మెగా పీటీఎం 4 ఉద్దేశం.
మన దగ్గర మన జిల్లాలో టోటల్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ 1,23,812 మెంబర్స్ ఉన్నారు. మన అన్ని స్కూల్స్ లో, గవర్నమెంట్ స్కూల్స్ లో ఈ రోజు జరుపుకుంటున్నాం. అండ్ పేరెంట్స్ అండ్ ఎస్ఎంసీ కమిటీ మెంబర్స్ అరౌండ్ 2,47,624 మెంబర్స్ మనం ఇన్వైట్ చేసాం. అండ్ ప్రతి స్కూల్లో కూడా మన డోనర్స్ ని డోనర్ యాప్ లాంచ్ చేయడం, అలాగే డోనర్స్ ని ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకు వైజాగ్ నుంచి ఒక డోనర్ వచ్చారు. ఇక్కడ హాస్టల్ లేదు అంటే ఈ స్కూల్లో మనకు హాస్టల్ కూడా కట్టించడానికి వాళ్ళకి ముందుకు వచ్చారు. సో వాళ్ళకి ఈ క్షణంలో మనం జిల్లా తరపు నుంచి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే మనం లీప్ యాప్ కూడా ప్రతి స్టూడెంట్స్ డౌన్లోడ్ చేయించి, ఆ లీప్ యాప్ లో ప్రతి వాళ్ళ పిల్లల గురించిన అన్ని డీటెయిల్స్, వాళ్ళు ఎలా చదువుతున్నారు, ప్రతి స్కూల్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా అందులో వస్తుంది. సో ప్రతి పేరెంట్ కూడా యాప్ ని యూజ్ చేసుకుంటే వాళ్ళ పిల్లలు చదువు నుంచి వాళ్ళ పిల్లలు డెవలప్మెంట్ కి కావాల్సిన అన్ని విషయాలు కూడా అందులో వస్తాయి అని తెలియజేస్తున్నాం. అంటే డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మన తలార్సింగి స్కూల్లో జరుగుతున్నాయి. ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్, ఇది పిఎంసి స్కూల్లో కూడా కాబట్టి మనకు ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కిచెన్ గార్డెన్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, అలాగే పాల్ ల్యాబ్స్ అలాంటివి అన్ని ఉన్నాయి. అదన్నీ కూడా పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే టీచర్స్ కూడా పిల్లలు హోలిస్టిక్ డెవలప్మెంట్ కు ఫుల్ ఫ్లెజ్ గా పాటుపడాలి. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 10th క్లాస్ స్టూడెంట్స్ ఇంపాక్ట్ అవుతూ మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. అదే సమయంలో మీరు 10th క్లాస్ స్టేట్ ర్యాంక్ అని చెప్పారు. ఇప్పుడు మీ 10th క్లాస్ ఎక్కడ మేనేజ్ చేస్తారు? నేను తమిళనాడు నుంచి, సో నేను చదివినది అక్కడ తమిళనాడు చదివాను. సో 10th బోర్డ్ ఎగ్జామ్స్ లో నేను స్టూడెంట్స్ మోటివేషన్ చేయడానికి కోసం చెప్పాను, నాట్ టు టెల్ అబౌట్ మై సెల్ఫ్. సో వాళ్ళు కూడా ఒక మోటివేషన్ గా ఉంటుంది. ప్రతి పిల్లలు కూడా ఏదో ఒక క్షణంలో వాళ్ళు కష్టపడితేనే ఫ్యూచర్ బాగుంటుంది. సో ఇప్పుడు వాళ్ళు చదువుతున్న ఏజ్ కాబట్టి పిల్లలు అందరూ కూడా చదువు పైన, అలాగే కో కరికులర్ యాక్టివిటీస్ ఏముంది, అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ అది పైన మాత్రం ఫోకస్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్ లైఫ్ అన్ని కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు టైం పాస్ చేస్తున్న విషయాల్లో ఫోకస్ చేయకుండా వాళ్ళు లైఫ్ కు ఉపయోగపడుతున్న విషయంలో ఫోకస్ చేయాలని సలహాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ మేడం.